బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. సోమవారం సాయంత్రం జల్లులతో ప్రారంభమైన వర్షం ఈ ఉదయం వరకు కురుస్తూనే ఉంది. ప్రధానంగా ఒంగోలులో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంతనూతలపాడులో 14.4, తాళ్లూరులో 13.3, దర్శిలో 10.4, కురచేడులో 9.4, ముండ్లమూరు మద్దిపాడు మండలంలో 9.3, అద్దంకిలో 7.7, నాగులుప్పలపాడు 6, పెద్ద డోర్నాలలో 5.5, టంగుటూరు మండలంలో 5.4% మేర వర్షపాతం నమోదైంది. త్రిపురాంతక మండలం అన్నసముద్రం చెరువుకు గండిపడి కొత్త అన్నసముద్రం, పాత సముద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా ఒంగోలులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరులో జోరుగా వర్షాలు పడుతున్నాయి. కారంపూడిలో రాత్రి పడిన వర్షానికి ఎర్రవాగు పొంగి ప్రవహిస్తోంది. ఎర్రవాగు ఉధృతికి 4 గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి 4 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. సోమవారం సాయంత్రం జల్లులతో ప్రారంభమైన వర్షం ఈ ఉదయం వరకు కురుస్తూనే ఉంది. ప్రధానంగా ఒంగోలులో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంతనూతలపాడులో 14.4, తాళ్లూరులో 13.3, దర్శిలో 10.4, కురచేడులో 9.4, ముండ్లమూరు మద్దిపాడు మండలంలో 9.3, అద్దంకిలో 7.7, నాగులుప్పలపాడు 6, పెద్ద డోర్నాలలో 5.5, టంగుటూరు మండలంలో 5.4 వర్షపాతం నమోదైంది. త్రిపురాంతక మండలం అన్నసముద్రం చెరువుకు గండిపడి కొత్త అన్నసముద్రం, పాత సముద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా ఒంగోలులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గుంటూరులో జోరుగా వర్షాలు పడుతున్నాయి. కారంపూడిలో రాత్రి పడిన వర్షానికి ఎర్రవాగు పొంగి ప్రవహిస్తోంది. ఎర్రవాగు ఉధృతికి 4 గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి 4 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. గురజాలలో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. గురజాల పట్టణం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురజాల మాచర్ల రైల్వే ట్రాక్పై నుంచి వర్షపు నీరు ప్రవహిస్తోంది. రైల్వే ట్రాక్ పలుచోట్ల దెబ్బతింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.